హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి ట్రై చేసేటప్పుడు రైస్ పొడి పొడిగా మరియు ఎగ్ రైస్కి అంటుకోకుండా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ వీడియోలోని టిప్స్ ఫాలో అవ్వండి. లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని ప్యాన్లో వేసుకోవాలి. ఎగ్ని ఇలా బీట్ చేయడం వల్ల ఎగ్ పీసెస్ పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఫ్రై అవుతాయి. ఎక్కువగా కలుపుకోకుండా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఫ్రై చేసేటప్పుడు ప్యాన్లో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండేలా వేసుకోండి. అప్పుడు ఎగ్ ప్యాన్కి అంటుకోకుండా ఫ్రై అవుతుంది. ఎక్కువగా ఫ్రై చేస్తే ఎగ్ పీసెస్ గట్టిగా అయ్యే అవకాశం ఉంది. ఎగ్ ఫ్రై అయ్యాక ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మరలా ప్యాన్లోకి ఆయిల్ తీసుకుని అందులో పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కాజు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ రైస్ని తీసుకుందాం. నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. రైస్ని కుక్ చేసుకునేటప్పుడు కొంచెం ఎసరు తక్కువ పెట్టి వండుకొని రైస్ని బాగా ఆరనివ్వాలి. అప్పుడే రైస్ బాగా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్ పీసెస్ని వేసుకుని రైస్లో బాగా కలుపుకుందాం. మన టేస్ట్కి సరిపడా సాల్టు, గరం మసాలా వేసుకుని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. మరలా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్స్ సోయా సాస్ వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చూసారు కదా, పొడి పొడిగా ఎంత బాగా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందో. మీరు కూడా వెంటనే ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.